నమస్తే, నేను ప్రియాంకారావు. శర్వానంద్ మనందరికీ తెలుసు, సంక్రాంతి సినిమాతో ప్రేక్షకులకి దగ్గరైన శర్వానంద్ ఇప్పుడు సంక్రాంతి సీజన్లో సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొడుతూనే వచ్చారు. సత్యమానం భవతి, తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఇలా సంక్రాంతికి వచ్చినవన్నీ కూడా హిట్ అయినాయి. మరి ఇప్పుడు కూడా ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో మన ముందుకు వచ్చేసారు. అండ్ అయితే ఈ సినిమా మీద ఎక్కువ బజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బాలయ్య బాబు గారికి కూడా లింక్ పెట్టారు. బాలయ్య బాబు గారు వల్ల ఈరోజు శర్వానంద్ ఒక డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నారు అని చెప్పేసి, మరి ఏంటది, ఎందుకు బాలయ్య గారికి ఈ సినిమాకి లింక్ పెడుతున్నారు అనేది చూద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, శర్వానంద్ సంక్రాంతికి రిలీజ్ చేసిన ప్రతి సినిమాలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారితో వస్తున్నాడు. అయితే అందరూ అంటుంది ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఈ సినిమా పక్కా హిట్ అని. కానీ ఈ హిట్ కి కారణం బాలయ్య అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బాలయ్యకి దీనికి సంబంధం ఏంటి? సో సంక్రాంతి బరిలో బాలయ్య లేడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బాలయ్య ముహూర్తం పెట్టినటువంటి నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓకే, ప్రీమియర్ షో ప్రదర్శించబోతున్నారు మరి కొన్ని గంటల్లో. దీంట్లో శర్వానంద్ డబల్ హిట్ కొట్టబోతున్నాడు. హిట్ కాదు, డబల్ హిట్ కొట్టబోతున్నాడు నారీ నారీ నడుము సినిమా ద్వారా అని చెప్పేసి ఇప్పుడు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఎందుకనంటే నారీ నారీ నడుము మురారి అనేటువంటి టైటిల్, సినిమా టైటిల్ ఏదైతే ఉందో, ఇది బాలకృష్ణ సినిమా. ఒకప్పుడు బాలకృష్ణ హిట్ సినిమా అది, నారీ నారీ నడుము మురారి. అయితే ఆ టైటిల్కు పెడుతున్నప్పుడు బాలకృష్ణని అప్రోచ్ వచ్చారంట, బాలకృష్ణ గారిని. ఎవరు? శర్వానంద్. అయినప్పుడు ఇది పాత టైటిల్ కదా అంటే, లేదు లేదు కొత్త టైటిల్ పెట్టేసి బాగుంటుంది అన్నాడంట. సినిమా ముహూర్తం కూడా నేనే పెడతానని చెప్పి ముహూర్తం పెట్టి క్లాప్ కొట్టించారంట బాలయ్య. సో బాలయ్య ముహూర్తం పెడితే ఎలా ఉంటుంది? బాక్స్ ఆఫీస్ బద్దలే కదా అనేది టాలీవుడ్లో టాక్. పైగా శర్వానంద్ అన్ని హిట్ కొట్టినటువంటి హీరో. ఇది కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ రొమాన్స్ కామెడీ. ఇది ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీ రొమాన్స్ కామెడీ ఈ మొత్తం మిక్స్ అయ్యి చేసినటువంటి సినిమా ఇది, నారీ నారీ నడుమ మురారి అనేది. సో దీనికి డైరెక్టరు సామాజ వర్గమన ఫేమ్ ఉన్నాడు కదా, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది. ఈ రెండు చూస్తే కనుక ఈ సినిమా ఖచ్చితంగా డబల్ హిట్ కొట్టే అవకాశం ఉంది. శర్వానంద్ ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకం అది నిలబెడుతుంది అనేటువంటిది మనకి ట్రైలర్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న పేపర్లో, ఇవాళ పబ్లిక్ అయింది. టికెట్లు మేము పెంచాం, మీరు సినిమా చూడండి అని అన్నారు. జనరల్గా టికెట్లు పెంచాలి అని చెప్పి అడుగుతారు, కానీ మేము పెంచాం టికెట్ల ధరలు పెంచాం, మీరు సినిమా చూడండి అన్నారు. అంటే ఆ సినిమా మీద అతనికి ఎంత నమ్మకం ఉందో ఒకసారి మనం ఆలోచించవచ్చు. సినిమా మీద నమ్మకం లేకపోతే ఇమీడియట్గా సినిమాలు రాగానే టికెట్ రేట్లు పెంచేసి థియేటర్లు మొత్తం తీసేసుకొని ఇంటర్నే 2-3 రోజుల్లో కలెక్షన్స్ రాబట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కానీ శర్వానంద్కి లేదు. పైగా జర్నలిస్టులకి సినిమా చూపిస్తున్నాడు ఫస్ట్. యాక్చువల్గా సినిమా రేపు థియేటర్లో వచ్చేది రేపు, అంటే 15వ తారీఖు. కానీ 14 సాయంత్రం మీకు జర్నలిస్టులకు చూపిస్తున్నారు. ఫస్ట్ జర్నలిస్టులకు చూపిస్తున్నారంటే ఆ సినిమా మీద అతనికి ఎంత నమ్మకం ఉండాలి? చూసిన ప్రతి జర్నలిస్ట్ రివ్యూ అయితే రాస్తాడుగా, అందరికీ నచ్చుతుందనే నమ్మకం లేదు. కానీ మెజారిటీ జర్నలిస్టులకు నచ్చుతుంది అనేది ఆయన విశ్వాసం. ఆ సినిమా మీద ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్. అందుకే జర్నలిస్టులకు చూపిస్తే జర్నలిస్టులు ఎలాగో ఆ సినిమా బాగుంటుంది కాబట్టి, బాగున్న సినిమాని బాగలేదని చెప్పి రాయలేరుగా. నిజమే కదా. పైగా అందరూ చూపిస్తున్నాడు సినిమా చూసిన తర్వాత అయినా ఒరిజినల్ ఆ సినిమా ఏముంది అది చూసిన తర్వాత అయినా ఒరిజినల్ గా రాస్తారు కదా. సినిమా చూడకుండాంటే గాలి కబుర్లతోటి గాసిప్స్ తోటి రాయొచ్చు. సినిమా ముందే చూపిస్తున్నారు కాబట్టి ముందు రోజే ఖచ్చితమైన రివ్యూలు అయితే రాస్తారు కదా. సో కాబట్టి ఈ సినిమా మీద శర్వానంద్కు ఉన్నటువంటి కాన్ఫిడెంట్, ఆ కాన్ఫిడెంట్కి కారణం ఏంటంటే వెనక సింహ బాలయ్య ఉన్నాడు వెనక. సో బాలయ్య పెట్టినట్టు ముహూర్తం, బాలయ్య సినిమా టైటిల్, ఇవన్నీ శర్వానంద్కి కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్తున్నారు. సంయుక్త మేనన్ అండ్ సాక్షి వీళ్ళిద్దరు హీరోయిన్స్.
ఓకే. సో వాళ్ళిద్దరు నడుమ నడిచేటువంటి ఒక వీళ్ళు ముగ్గురు ట్రయాంగిల్ లవ్ సంబంధించినటువంటి స్టోరీ ఇది. సో ఇది డబల్ హిట్ కొడుతుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకి. ఇక శర్వానంద్ మన హిస్టరీ చూస్తే, శర్వానంద్ హిట్ సినిమాలు హిస్టరీ కనుక చూస్తే అసలు ఎన్ని హిట్లు ఆ శర్వానంద్ ఉన్నాయో మనకు అర్థం అవుతుంది. అంటే ఎలా కనెక్ట్ అయ్యాడు బాగా అనేది. సామాజిక వర్గం ఫేమ్ అబ్బరాజు దీని డైరెక్టర్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఏమో చంద్రశేఖర్. ఇది నారి నారి నడుమ మురారికి. సో ఇది కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్, ఎమోషన్ కూడా ఉంది. ఇవన్నీ మిక్స్ చేసి ప్యాకేజీ లాగా శర్వానంద్ ఈ సినిమాని మనకు అందిస్తున్నాడు శర్వానంద్ హీరోగా. ఇక్కడ శర్వానంద్ హిట్ సినిమాలు చూస్తే శతమానం భవతి ఎలా హిట్ ఉంది, సూపర్ హిట్, 2017. తర్వాత యాక్చువల్గా అది బ్లాక్ బస్టర్ కదా, 54 కోట్లు పైగా కలెక్ట్ చేసింది అది. ఇది గ్రాస్ ఓన్లీ. తర్వాత అది కూడా అంత అప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దానికి. పండుగ వాతావరణం, హిట్ సాంగ్స్ ఉన్నాయి. తర్వాత మహాన్ బావుడు మారుతి డైరెక్టర్, 2017 ఇది కూడా వచ్చింది. ఇది కూడా 50 కోట్లు ప్లస్, అంటే గ్రాస్ 50 కోట్లు ప్రైస్ ఇచ్చారు. ఇది కూడా కామెడీ రొమాన్స్ మిక్స్, ఇది కూడా కామెడీ రొమాన్స్ మిక్స్. తర్వాత ఎక్స్ప్రెస్ రాజా 2016, ఇది సూపర్ హిట్. చాలా లో బడ్జెట్ తీసిన సినిమా ఇది. ఇది కూడా నీకు కామెడీ ఎంటర్టైన్మెంట్, అంటే శర్వానంద టైమింగ్ కోసం చెప్తున్నాను నేను. తర్వాత రన్ రాజా రన్, ఇది 2014, ఇది కూడా బ్లాక్ బస్టర్, ఇది భారీ హిట్ అయింది. ఇది కమర్షియల్గా అసలు బ్రేక్ అయింది ఈ సినిమా. ఇక పడి పడి లేసే మనసు 2018, ఇది హిట్టే ఈ సినిమా కూడా. ఓకే, ఇది కూడా అదే ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది కూడా. నేను అందుకు చెప్తున్నా మొత్తం సినిమాలు శర్వానంద్ ఎమోషనల్, ఫ్యామిలీ, రొమాన్స్, లవ్ స్టోరీస్. తర్వాత మళ్ళీ ఇది రాని రోజు సూపర్ హిట్ 2015, ఇది కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్, సాంగ్స్ ఎవర్ గ్రీన్. సో ఇది అతని హిస్టరీ. తర్వాత 2008 తీసుకుంటే గమ్యం అసలు. తర్వాత 2006 అమ్మ చెప్పింది, ఇది చాలా బాగుంటుంది, ఎమోషనల్ హిట్ ఇది కూడా. తర్వాత అందరు ఆడవాళ్ళు మీ జోహార్లు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఇది 2022, ఇది ఫ్యామిలీ డ్రామా. తర్వాత ఒకే ఒక్క జీవితం 2022, ఇన్స్పిరేషనల్. సో కాబట్టి ఈ జాబితాలో ఇప్పుడు నారి నారి నడుమ మురారి కూడా చేరుతుందని. ఎందుకంటే అవి మొత్తం సినిమాలు ఆయన హిట్ అయినాయి. ఫ్యామిలీ, ఎంటర్టైనర్, రొమాన్స్, ఎమోషన్, ఈ 4 కలిపి ఉన్నటువంటి మిక్సింగ్ ఈ సినిమా. సో కాబట్టి డబల్ హిట్ అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. సో బాలయ్య క్లాప్, ముహూర్తం, బాలయ్య టైటిల్, ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే డబల్ హిట్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.